మిత్రుల శాసనసభ్యులు మాచర్ల శాసనసభ్యులు దోరకండి బ్రహ్మానంద రెడ్డి గారిని రావాల్సిందిగా గట్టిగా చెప్పండి బట్టి ఆహ్వానించారు. సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి. శిక్షించాలి తీవ్రవాదుల్ని, శిక్షించాలి తీవ్రవాదుల్ని, శిక్షించాలి తీవ్రవాదుల్ని, శిక్షించాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వైఖరి శిక్షించాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల నుండి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు, నిరసన దీక్షలు చేస్తా ఉన్నారు. 3 రోజుల కార్యక్రమాన్ని తీవ్రవాదులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ దుశ్చర్యలు వ్యతిరేకంగా జనసేన చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ ర్యాలీ దీపాలు వెలిగించి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పించారు. చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అట్లాగే తీవ్రవాదం చేసినటువంటి దుర్మార్గ చర్య నిర్దాక్షిణ్యంగా ఒక మతం వాళ్ళందరూ పక్కకెళ్ళమని ఇంకొక మతం వాళ్ళందరినీ, మరి హిందువులందరినీ టార్గెట్ చేసి అన్యాయంగా ఆధార్ కార్డులు వెరిఫై చేసి మరి హిందువుల్ని చంపడం చాలా దుర్మార్గం. అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకుల్ని, వచ్చినటువంటి పర్యాటకుల్ని నిష్కారణంగా, ఒక కారణం లేకుండా అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా చంపడం అనేది చాలా బాధాకరం. పాకిస్తాన్ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నందుకు సిగ్గుపడాలి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ తీవ్రవాదిని ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. భారత్కి మద్దతుగా నిలబడ్డందుకు మరి ప్రపంచ దేశాలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గపు చర్యల వల్ల ఈరోజు 2 దేశాలకు ఇబ్బందులు వచ్చినాయి. ఖచ్చితంగా భారతదేశ సమగ్రతకి, ఐకమత్యానికి దెబ్బ కొట్టాలని ఈరోజు పాకిస్తాన్ ఇలాంటి తీవ్రవాదులు ప్రోత్సహిస్తా ఉంది. ఇలాంటి తీవ్రవాదులు ఎంతమందినైనా సరే మట్టు పెట్టగల శక్తి, దమ్ము, ధైర్యం భారత్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముందుకు పోతా ఉంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రధానమంత్రి మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ విషయంలో భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు ఈరోజు మోడీ గారు తీసుకునే నిర్ణయాలకి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం
ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగశ్రీరావు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. అభం శుభం తెలియని పర్యాటకుల మీద పాశవికంగా దాడి చేసి హత్య చేసిన ఉదంతం యావత్ భారత జాతినే కాదు ప్రపంచాన్ని మొత్తం కూడా కలవరపడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి మరి అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రపంచ దేశ నాయకులందరూ కూడా తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించి తీరాలి అని చెప్పేసి భారతదేశం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద నిలబడిన దేశం ఏదన్నా ఉందంటే మన మోడీ గారి నాయకత్వం అనే భారతదేశం. స్నేహితులైనా మిత్రులైనా ఎవరైనా సరే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వారికి మద్దతుగా ఉండే ప్రసక్తే లేదు, దాన్ని వ్యతిరేకిస్తానని చెప్పేసి మరి ప్రకటించిన దేశం భారతదేశం. కులాల మధ్య, మతాల మధ్య, భాషల మధ్య, జాతుల మధ్య అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ రోజు నుంచి కాదు, గత 70 ఏళ్లుగా మరి ఈ భారతదేశం, భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, అలాగే అజర్బైజాన్ యుద్ధం కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ వారు కావచ్చు, ఈ ప్రపంచానికి అనేక సంక్షోభాలను తీసుకొని వచ్చింది. ప్రపంచంలో ప్రతి దేశం కూడా దాని ఫలితాలని ఎంతో ఎంతో అనుభవించే పరిస్థితులు వచ్చాయి. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవటం అందరూ తెలియదు కాదు, మన పర్యాటకుల మీదకి ఉగ్రవాదుల దాడి ఏ విధంగా చేసిందో మా ప్రపంచ దేశాన్ని అన్నింటినీ కూడా కలిసి చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం వెళ్ళింది. దాన్ని ఓడలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బకొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అన్నది సోదర భావంతో కలిసి వెళ్తూ ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడులు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటి కూడా ఖండిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి, ప్రపంచంలో అశాంతి ఉండకూడదనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెంట నిలబడ్డాయన్నమాట. మన అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన అమ్మకే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ కాల్చడం కాకుండా మన మంత్రులు కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కార్యక్రమం దగ్గర చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదే స్వామి గారిని, అనిత గారిని, పోలీసు గారిని ఇద్దరు కూడా పంపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ సేవలు ఇచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఎన్ని చట్టంలో ఎన్ని స్వతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెంటాడదు. ఇట్లాంటి అన్నింటినీ కూడా ఛాలెంజింగ్ చేసుకొని ఇంకా మరింత బలం ప్రజల్లో మనోధైర్యం ఇంకా బలం. మీరు అందరూ చూసుకుంటారు, గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి క్యాపిటల్ మన క్యాపిటల్లో చాలాసార్లు దాడులు చేస్తున్నాం. అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు. తిరిగి బీజేపీ సంగతి కూడా భరోసా తెలియజేసుకుంటూ అదేవిధంగా గెలిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.